హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. నేను ఈ వీడియో ద్వారా మీకు నా సీక్రెట్ రెసిపీ అయిన హెర్బల్ హెయిర్ ఆయిల్ని నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో స్టెప్ బై స్టెప్ వివరంగా మీకు చూపించబోతున్నాను. ఈ ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని వారానికి 2 సార్లు హెయిర్కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేశారంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గటం అనేది మీరు 1-2 వాష్లోనే మీరు గమనిస్తారు. ఈ బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం రండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి నేను ఫస్ట్ మెంతులను తీసుకున్నాను. ఈ మెంతులు అనేవి జుట్టు కుదుళ్ళకి బలాన్ని చేకూర్చడమే కాకుండా డాండ్రఫ్ తగ్గించడానికి, హెయిర్ కండిషన్ అయ్యి నరిషింగ్గా అంటే మంచి షైనింగ్ అవుతుంటుంది కదా కండిషనర్గా, దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మెంతులు నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. 2 టీ స్పూన్లు ఈ మెంతులను తీసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ చాలా మెత్తగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, బరకగా ఉన్నా సరిపోతుంది. సో ఈ మెంతుల్ని ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసుకున్న తర్వాత మనకి పౌడర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ మాత్రం కోర్సుగా గ్రైండ్ అయినా సరిపోతుంది. ఈ పొడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఈ మెంతులతో గుణాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చూపిస్తాను. అన్ని గుణాలు ఉంటాయి మెంతుల్లో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ అంటారు దీన్ని. నల్లగా ఉంటాయి ఇవి, సబ్జా గింజల్లా ఉంటాయి బట్ అవి కాదు, ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు. దీన్ని 2 టీ స్పూన్లు మిక్సీలో జార్లో తీసుకొని దీన్ని కూడా పౌడర్ చేసేసుకోవాలి బరకగా. సో ఈ ఆనియన్ సీడ్స్ అనేవి జుట్టుని కలర్ కాంప్లెక్షన్ కూడా పెంచుతుంది అనమాట. కొంతమందికి హెయిర్ నల్లగా ఉండదు, కొంచెం ఎర్రగా ఉంటుంది కదా, అలాంటి హెయిర్కి కొంచెం కలర్ డార్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనకి చాలా గుణాలు ఉంటాయి ఈ ఆనియన్ సీడ్స్లో కూడా. చాలా చలవ చేస్తుంది హెయిర్కి. మెయిన్గా హెయిర్ ఫాల్ అవడానికి కారణం ఏంటంటే మనకి మాడు అనేది వేడిగా ఉంటాం అనమాట. అది కంట్రోల్ చేయడానికి, కూల్ చేయడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ ఆనియన్ సీడ్స్ని మనకి కిరాణా షాప్లో అడిగి తెచ్చుకోవచ్చు. ఈ పౌడర్ రెండింటిని ఒకే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న కళాయి తీసేసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంటే కొంచెం ఆయిల్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒకరికైతే ఒక 15 డేస్ నుంచి 20 డేస్ వరకు వస్తుందన్నమాట. సో 150 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే డైరెక్ట్గా కొబ్బరి నూనెని తీసుకున్నాను. ఎక్కడ కూడా రిఫైన్డ్ ఆయిల్లా కాకుండా మనకి ప్యాకెట్స్లో రిఫైన్డ్ దొరుకుతాయి, చూసుకోండి. ఒకవేళ దొరికితే మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడటానికి ట్రై చేయండి. ఈ కళాయిలో డ్రైగా ఉన్న కళాయిలో అంటే తడిలేని కళాయిలో వేసుకొని ఈ ఆయిల్ని స్టవ్ స్టిమ్లో పెట్టుకున్నాను. సో ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్న మెంతులు, ఈ పౌడర్ ఉంది కదా కలోంజీ పౌడర్, అది 2 స్పూన్లు వేసుకున్నాను. ఇక్కడ నేను ఆమ్లా అంటే ఉసిరికాయని డ్రై చేసి పెట్టేసుకున్నాను. అన్ని సీజన్లో మనకి దొరకవు కదా, 1 స్పూన్ని డ్రై ఆమ్లాని ఇందులో వేసుకున్నాను. సో ఈ ఆమ్లా అనేది మంచిగా వేగాలన్నమాట. మనకి ఫ్రెష్గా ఆమ్లా దొరికినా కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగానే వేసేసుకోవచ్చు. సో ఈ ఆమ్లాని మంచిగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయని ఈ విధంగా వేగుతున్నప్పుడే ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మీరు గమనించారంటే ఆయిల్ అనేది కలర్ డార్క్ అయిపోతుంది, బ్లాక్ కలర్లో మంచి కలర్ని ఇస్తుంది హెయిర్కి అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎండబెట్టిన ఇవి ఉంటాయి కదా వేపాకులు, అవి వేసుకున్నాను. ఒక 10 నుంచి 12, అలాగే ఒక 5-6 మందార పువ్వుల్ని వేసుకుంటున్నాను. అంటే ఇవి డ్రై చేసేసుకున్నాను, ఓన్లీ ఈ పెటల్స్ వరకే డ్రై చేసుకున్నాను అనమాట. మందార పూలు అందరికీ అవైలబిలిటీ ఉండదు కదా నాలాగా. సో కావాలంటే ఫ్రెష్గా దొరికితే అవి వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం 2 స్పూన్లు తులసాకులు, ఫ్రెష్ తులసాకులు దొరికాయి, అవి వేసేసుకున్నాను. ఇక్కడ మనం చాలా ఫ్రెష్గా దొరికినాయి. ఎప్పుడు మన అందరికీ కరివేపాకు దొరుకుతాయి కాబట్టి ఒక గుప్పుడు కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చుకొని క్లీన్ చేసి ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని వేసుకున్నామంటే అబ్బా వెయ్యంగానే ఎంత మంచి సువాసన గుప్పించి కొడుతుందో తెలుసా. ఇది ఒక అరోమాటిక్ ఆయిల్ అని కూడా చెప్పచ్చు. దీంట్లో ఇంకా మనం ఏ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గానే ఈ కరివేపాకులో ఉన్న ఫ్రాగ్రెన్స్ మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతుంది ఆయిల్లో. ఇలాగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇదే విధంగా మనం
పొయ్యి సెగ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత కరివేపాకు వేగిపోతుంది అనమాట. మంచి ఈ విధంగా వేయించేసుకోవటమే, పెద్దగా టైం ఏం పట్టదు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నారంటే మీకు 5-6 నిమిషాల్లో ఈ ఆయిల్ రెడీ అయిపోతుంది. మనకి సాంబార్కి తాలింపు పెట్టినంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా మీకు ఇంకా వివరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కలర్ చూసారు కదా, ఆయిల్ కలర్ ఎంత బాగా ఇన్ఫ్యూజ్ అయిపోయిందో. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఆయిల్లో కలిసిపోయాయి. సో ఇంతకన్నా వేయించామంటే మాడిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆయిల్ ఈ విధంగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, మంచిగా చాలా కంఫర్ట్గా మనం రాసుకోగలుగుతాము. మరీ జిడ్డుగా లేకుండా అలాగా ఉంటుందన్నమాట. కొద్దిగా జిడ్డుగా లైట్గా ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఉండదు, లైట్గా ఉంటుంది. 1 డే మనం అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేస్తే ఎక్కువ జిడ్డు అవ్వదు హెయిర్కి. సో ఈ ఆయిల్ని మనం కళాయిలోనే ఆరేంత వరకు వెయిట్ చేసేయాలి, పక్కన పెట్టేసి. మొత్తం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఆయిల్ మొత్తం ఆరిపోయింది, మంచిగా కళాయి నేను చేత్తోనే పట్టుకున్నానంటే మొత్తం ఆరిపోయిందని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ని మనం పక్కన ఒక వేరే జార్లోకి మనం జల్లెడ సహాయంతో కానీ, స్ట్రైనర్ సహాయంతో కానీ, లేదంటే ఒక క్లాత్ పెట్టైనా సరే, ఒక పల్చటి క్లాత్ పెట్టైనా సరే మంచిగా వడగట్టేసుకోవాలి. ఈ మనం వేగిన ఈ పదార్థాలన్నీ కూడా, ఈ హెర్బల్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి పడకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే మనకి కావాలి కాబట్టి ఈ ఆయిల్ని విధంగా వడగట్టేసుకోవాలి. ఈ ఆయిల్ యొక్క గుణాలు చెప్పడం నా వల్ల కాదు ఫ్రెండ్స్, మీరు వాడితే కానీ మీకు రిజల్ట్ తెలీదు. ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వాడినప్పుడు షాక్ అయ్యాను. మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ఆయిల్ రాసుకొని లైట్గా మనకి స్కల్ప్కి మసాజ్ చేసుకున్నారనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ ఎలా అప్లై చేయాలి, తలకి లిటిల్గా మసాజ్ ఎలా చేయాలనేది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. అది నేను మీకు కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ను కూడా చూడండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది దొరికిద్దని నేను అనుకుంటున్నాను. ఎలాగ వండితే నాకు అనిపించిందో అలాగనమాట. సో ఈ ఆయిల్ ఈ విధంగా బాటిల్లో పోసిన తర్వాత మంచి కంటైనర్లో, తడిలేని కంటైనర్లో పోసి మూత పెట్టారంటే పాడవదు ఫ్రెండ్స్. 4-5 నెలలు అయినా సరే హ్యాపీగా వాడుకోవచ్చు. కానీ ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అనేది నేను చెప్పాను కదా, ఆ ఫ్రాగ్రెన్స్ అనేది నీట్గా రావాలంటే కనుక మీరు కొంచెం కొంచెం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.